హలో గైస్, ఈ వీడియోలో వచ్చేసి మనమైతే చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ ఎలా చేయించుకోవాలనేది అయితే మనమైతే ఫుల్గా డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే మీకు అయితే చూపిస్తాను. చూడండి. ఫస్ట్ అయితే మనమైతే చార్ధామ్ రిజిస్ట్రేషన్ అని కొడితే మనకైతే ఒక ఆఫీషియల్ వెబ్సైట్ అయితే దొరుకుతుంది. దాంట్లో మనమైతే రిజిస్ట్రేషన్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే మీరైతే మనకైతే ఆల్రెడీ అకౌంట్ ఉంటే అయితే సైన్ ఇన్ కావచ్చు. లేదంటే మనం ఇక్కడ ఫుల్ నేము, మళ్ళీ మొబైల్ నెంబరు, అలానే మనమైతే టూర్ అయితే కాదు, ఇండివిజువల్ ఫ్యామిలీ అయితే పెట్టుకోండి. తర్వాత మనం ఇట్లా ఫ్యామిలీ పెట్టుకుంటే మన పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది, కన్ఫర్మ్ పాస్వర్డ్. దాని తర్వాత వచ్చేసి మనమైతే ఇక్కడ మనము వన్స్ అకౌంట్ క్రియేట్ అయినాక మనమైతే సైన్ ఇన్ అయితే కావాలి. ఇప్పుడైతే నాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి మనమైతే ఎట్లా సైన్ కావాలో చూసుకుందాము. ఫస్ట్ అయితే మన మొబైల్ నెంబర్ అయితే కొట్టేద్దాం. మొబైల్ నెంబర్ కొట్టిన తర్వాత మన పాస్వర్డ్ అయితే అడుగుతుంది. తర్వాత మన క్యాప్చా అయితే కొట్టేసేయాలి. దాని తర్వాత అయితే మనం సైన్ ఇన్ అయితే అవుతాం. సైన్ ఇన్ అయిన తర్వాత మనకైతే వచ్చేసి ఇలా అయితే డాష్ బోర్డ్ అయితే చూపిస్తుంది మనకు. తర్వాత మనమైతే రిజిస్ట్రేషన్ ఆఫ్ టూర్ అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ టూర్ వచ్చేసి మనకైతే చూడండి, చార్ధామ్ రిజిస్ట్రేషన్స్ మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది. డ్యూరేషన్ క్యాన్ బి మ్యాక్సిమం 15 days ఓన్లీ. 15 days ఉంటుందంట మనకు. అంటే మనమైతే ఎప్పుడైతే స్టేట్ ఎంట్రీ అవుతామో మళ్ళీ ఎగ్జిట్ అవుతామో ఆ డేట్ అయితే మనకి ఇక్కడ పెట్టేసుకోవాలి. దాని తర్వాత అయితే మనకైతే చూడండి టూరిస్ట్ మనం ఎంతమంది పోతున్నాం అనేది మ్యాక్సిమం 12 members అంట. మళ్ళా ఇక్కడేమో మనం ఇక్కడ హెలికాప్టర్ బై రోడ్ వాకింగ్ అనే పెట్టేసుకోవాలి. దాని తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ యాడ్ అని ఉంటుంది. ఇక్కడ మనమైతే ఏ ప్లేసెస్ అయితే వెళ్తున్నామో ఆ ప్లేసెస్ అయితే మనమైతే ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. కేదార్నాథ్, బద్రీనాథ్. దాని అయితే మళ్ళీ మనకైతే డేట్స్ వస్తాయి. మనమైతే ఇక్కడ సెలెక్షన్ డేట్స్ ఉంటాయి. ఆ డేట్స్ పెట్టుకున్న తర్వాత మనకైతే క్రియేట్ అవుతుంది. మనం ఇందాకైతే అక్కడ పెట్టేసుకున్నాం కదా మనం ఆ డేట్స్ అవన్నీ. దాని తర్వాత అయితే మళ్ళీ ఇంకో ఫామ్ అయితే వస్తుంది. ఆ ఫామ్లో మనమైతే నేమ్ ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. నేనైతే పెట్టుకుందాం. తర్వాత ఏజ్ 22, మెయిల్ ఫీమేల్, ఇక్కడ ఈమెయిల్ ఇక్కడైతే మనకైతే వాట్సాప్ నెంబరు. మనమైతే దీనికైతే వాట్సాప్ ఉందని అయితే టిక్ పెడితే అయిపోతుంది. తర్వాత ఆధార్ కార్డ్ నెంబరు, కంట్రీ, అడ్రస్, మళ్ళీ మనకైతే సిటీ, డిస్టిక్, స్టేట్ ఇవి పెట్టేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడైతే వచ్చేసి ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాలి మనకు. వాళ్ళ పేరు, కాంటాక్ట్ నెంబర్, నీకు ఏమవుతారు, మదర్ అంటే మదరు, సిస్టర్ అయినా అలా ఏదైనా పెట్టేసుకోవాలి. మళ్ళీ మనకైతే ఇక్కడ చూపిస్తుంది చూడండి, మనకైతే స్పెషల్ మెడికల్ కండిషన్స్ ఇఫ్ ఎనీ, అంటే మీకు ఏమైనా ఇలా ఉంటే అయితే ఉన్నాయని పెట్టుకోవాలి. లేదంటే ఏం లేవంటే ఇట్లా ఎన్ని పెట్టేసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మళ్ళీ తర్వాత మనకు ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్ కానీ ఇలా చూపిస్తుంది చూడండి. ఆధార్ కార్డ్, పాన్ కార్డు, పాస్పోర్ట్, ఓటర్ ఐడి, అది మనం ఏదైతే పెట్టుకుంటామో దానైతే మనమైతే ఇక్కడ చూపిస్తుందా ఇక్కడ అప్లోడ్ అయితే చేసేసేయాలి. దాని తర్వాత అయితే మనం ఫినిష్ కొట్టేసినామంటే మనకు అయిపోతుంది. నేను ఆల్రెడీ అన్ని ప్రాసెస్ చేసిన కాబట్టి మీకు జస్ట్ చెప్తున్నాను. నా అయితే మొత్తం అయిపోయింది. చూడండి, మొత్తం ఇక్కడ మనమైతే చేసుకున్న తర్వాత అయితే మనకైతే ఈ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మనం ఈ నుంచి అయితే డౌన్లోడ్ అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ పీడిఎఫ్. ఈ పీడిఎఫ్ చేసుకొని మన మొబైల్లో డౌన్లోడ్ పెట్టుకున్నామంటే ఇక మనమైతే జస్ట్ ఆడుకోయిన తర్వాత అయితే మనం చూస్తే సరిపోతుంది. ఇది గైస్ మనకు వచ్చేసి ఎట్లా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది. చూడండి, నేను అయితే ఆల్రెడీ అయితే చేసేసినాను.